హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. ముందుగా మగువా ఛానల్ ప్రేక్షకులందరికీ అలాగే మగవులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కారణాలేంటి, అసలు ఎందుకు జరుపుకుంటున్నామో చూద్దాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ వాటిని సెలబ్రేట్ చేయడానికి, మహిళల విజయాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అది ప్రభుత్వ సెలవు దినం. అసలు మహిళా దినోత్సవం ఎందుకు, ఎలా మొదలయ్యింది అనేది తెలుసుకుందాం. న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని 1909 ఫిబ్రవరి 28న జరుపుకుంది. కార్మిక కార్యకర్త తెరీసా మలైక్యాయూల్ ఆ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణిచివేతను ఖండిస్తూ ప్రతి ఏడాది దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరమని నొక్కి చెప్పారు. అప్పుడు వారంతా నిర్దిష్టమైన తేదీ ఏది అనుకోలేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. సంబరాలు జరుపుకోవడం ప్రారంభం అనగానే మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలంతా శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి కట్టుబడి ఉందని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడంతో పాటు ఒక కొత్త థీమ్ను కూడా ప్రవేశపెట్టింది. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడమే కాకుండా లింగ ఆధారిత భేదాలు, సమానత్వం లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరం థీమ్ బుక్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో స్త్రీ పురుషులు సమానత్వం అనే భావనను ప్రచారం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున మీ తల్లి, మీతో పుట్టిన సోదరీమణులు మరియు మీ తోటి ఉద్యోగాల్లో ఉన్న మహిళలను అభినందించడం మర్చిపోవద్దు. అసలు మహిళలను ఎలా వర్ణించవచ్చు, ఏ విధంగా పొగడచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది, భార్యగా బాగోగులు చూస్తూ దాసిలా పనిచేస్తుంది మహిళ. అంతటి గొప్ప మానవ మూర్తికి మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు తెలపండి. వీలైతే ఓ చక్కని బహుమతితో ఆమెను సంతోషపెట్టండి. మనసును హత్తుకునే ఈ చక్కని సందేశాలతో మగువలకు జైజైలు పలకండి. కన్నులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందర్నీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి, తన వారి కోసం అహర్నిశలు కష్టించి, వారిని సహించి, వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే శ్రీమూర్తికి పాదాభివందనం. ఎత్ర నారేషు పూజ్యతే రమంత్రే తత్ర దేవత. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, భోజ్యేసు మాత, ఇలా సమస్తం నువ్వే ఓ మాతృమూర్తి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకిదే మా వందనం. అన్నం కలిపి గోరు ముద్ద పెట్టేటప్పుడు తన బిడ్డ మీద ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది మాతృమూర్తి. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ఆ ముద్దల్ని తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అది అమ్మ ప్రేమ అంటే, శ్రీమూర్తి గొప్పదనం అంటే. హ్యాపీ ఉమెన్స్ డే. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే శ్రీమూర్తికి పాదాభివందనం. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసున అమృతమే చూడరా, అమ్మ ఒడిలో స్వర్గమే ఉందిరా. ఆమె విలువ తెలుసుకొని
ప్రేమతో మసులుకోరా. ఇది మహిళల గొప్పదనం. చూశారు కదా, మగువులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరోసారి. చూశారు కదండి, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. మరొకసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మగువా ఛానల్.